హాయ్ అండి. నమస్తే. ఈ బ్లౌజ్ చూపిస్తానండి ఇప్పుడు. ఈ బ్లౌజ్‌లో అయితే మనం తెలుసుకోవాల్సిందైతే చాలా ఉందనమాట. ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకైతే మాత్రం దీని గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ డిజైన్ అయితే నిన్న వేశానండి. అయితే దీనికి ఇప్పుడు శారీ కూడా చూపిస్తాను. అది ఎలా ఉందో శారీ చూసేయండి. ఓకేనా? శారీ చూసేసిన తర్వాత మనం ఈ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. శారీ అయితే ఇదండి. శారీ అయితే చాలా చాలా బాగుంది. అలాగే ఖరీదైంది కూడా. దీని కాస్ట్ అయితే 14,000 అనమాట. కంచిపట్టు శారీ అనమాట. ఈ శారీ కలర్ అయితే ఇదిగో ఇది. ఇంకా మడత ఊడదీయడం ఎందుకులే అని చెప్పి ఊడదీయట్లేదు. ఇదిగో ఇది అనమాట శారీ అయితే మాత్రం. గ్రీను, సిల్వర్, గోల్డ్, ఈ 3 కలర్స్ ఇందులో ఉన్నాయి. ఇదిగో ఇది డార్క్ లైట్ కూడా ఉంది ఇందులో. షేడ్ అవుతుంది అటు ఇటు కూడా. ఓకే, డబల్ కలర్స్ కనిపిస్తున్నాయి శారీలో. లైట్ కలర్, డార్క్ కలర్ కనపడుతున్నాయి. అలాగే సిల్వర్, గోల్డ్ కూడా ఉన్నాయి. ఇది చాలా బాగుందండి శారీ. అయితే ఖరీదైంది కూడా చెప్పాను కదా, 14,000 పైనే ఉంది దీని కాస్ట్. అయితే దీనికి డిజైన్ ఎలా డిజైన్ చేశానో కూడా ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇదైతే మాత్రం పట్టు క్లాత్ వేరే తెచ్చానమాట, నేనే తీసుకొచ్చాను. ఇది పట్టులో జాస్మిన్ పట్టు ఏదో చెప్పారండి, నాకు అంతగా గుర్తులేదు. కానీ ఇది ఏ పట్టు నాకు అంతగా గుర్తులేదు. కానీ అంటే నేను ఎప్పుడూ తెచ్చే దగ్గరే అనమాట, ఎప్పుడు తెచ్చే షాప్లోనే మంచి వేస్తారు. అయితే డిజైన్ చూడండి. ఇది హ్యాండ్ వేసానండి. అయితే ఈ హ్యాండ్లో స్టిచ్చెస్ ఎన్ని ఉన్నాయో చెప్పిన, ఒక్కొక్క హ్యాండ్కి 1,10,000 స్టిచ్చెస్ ఉన్నాయండి. అయితే ఇలాంటివి అయితే బేరాలు ఆడే కస్టమర్స్కి చూపించకుండా ఉండటం బెటర్ ఏమో అని నా ఉద్దేశం అనమాట. మరి ఇన్ని స్టిచ్చెస్ ఉంటే మాత్రం చాలా టైం తినేస్తుందండి. ఇది 2 రోజులు వేసానమాట వర్క్ ఇది. అయితే నేను కూడా ఇది చూపించేదాన్ని కాదులే, కానీ ఇది వీళ్ళు మా చుట్టాలే అనమాట. ఇంకొంచెం మంచి డిజైన్స్ ఉంటే వేసేయమన్నారులే కానీ అంటే లేటెస్ట్ డిజైన్స్ ఏమన్నా పెడదామని చెప్పి పెట్టానమాట. ఇంకా వాళ్ళకైతే ఈ డిజైన్ నచ్చింది. ఇంకా బయట వాళ్ళకైతే చూపించేదాన్ని కాదు, కానీ నేను ఇలాంటి డిజైన్ చూపించను. కానీ అంటే ఎందుకు చూపించనంటే వాల్యూ లేకుండా మాట్లాడతారనమాట. ఇప్పుడు సపోజ్ ఇది ఎన్ని స్టిచ్చెస్ నేను లెక్క చెప్తాను. ఈ హ్యాండ్కి ఒక్కొక్క హ్యాండ్కి 1,10,000 స్టిచ్చెస్. డిజైన్ మాత్రం ఎక్సలెంట్ అండి. డిజైన్లో పేరు పెట్టడానికే లేదు. ఇదిగో చూడండి, ఒక్క స్టోన్ కూడా అంటించలేదు దీనికి. ఇంకా స్టోన్ వర్క్ చేసిన తర్వాత వీలైతే చూపిస్తానులే టైం కుదిరితే. అంటే టైం కుదరకుండా కస్టమర్ తీసుకెళ్ళిపోతే ఇంకా చేసేది ఏం లేదనుకోండి. అయితే ఒక్కొక్క హ్యాండ్కి 1,10,000, 2 హ్యాండ్స్కి కలిపి 2,20,000 స్టిచ్చెస్. ఈ బ్యాక్ కానీ ఈ ఆల్ ఓవర్ బూటీస్ తర్వాత వేసానులే, ఇంకో డిజైన్లో నుండి తీసుకుని వేసాను. అలాగే ఈ ఫ్రంట్ నెక్ కానీ ఈ మొత్తం కలిపి 80,000 పైనే, ఇంకా పైనే ఉన్నాయి కానీ తక్కువేం లేవు. అంటే ఇది ఎన్ని స్టిచ్చెస్ పడినట్టు చూసుకోండి. 3 లక్షల స్టిచ్చెస్ పడినాయండి. 3 లక్షలు ఒక్కొక్క డిజైన్కి 3 లక్షల స్టిచ్చెస్ అంటే అసలు మనకి ఎన్ని రోజులు వర్క్ జరుగుతుంది చెప్పండి. నాకు 2 రోజులు జరిగిందనమాట. 2 రోజులు చేసి ఇంకా సింపుల్ది ఏదో వేసానులే. ఏదో ఇంకొక బ్లౌజ్కి ఒక హ్యాండ్ ఏదో వేసాను. కానీ ఇలాంటివి వేసేటప్పుడు అయితే మాత్రం ఒకసారి స్టిచ్చెస్ చూసుకుని కస్టమర్కి చూపించండి. ఓకేనా? ఓకే అండి. ఇంకొక బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇది కట్ వర్క్. నేను రాత్రి కుడతా ఉండగా ఈ సైడ్ జాయింట్ చేయడం అయితే ఆపాను. ఎందుకంటే ఇంకా పొద్దుపోతుందని చెప్పి కాస్త పెందరాడ పడుకుందాంలే అని చెప్పి ఆపానమాట. ఇందులో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇలా మనం కట్ వర్క్ డిజైన్ చేయించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కట్ వర్క్ కాకోకుండా మామూలుగా అయితే కుట్టించుకోవద్దండి. కొన్ని చోట్లయితే మామూలుగా కట్ వర్క్ డిజైన్
వర్క్ వేపించుకున్నా కూడా మామూలుగా కుట్టి చేసుకుంటున్నారు. ఇదైతే కొంచెం ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. కట్ వర్క్ డిజైన్ చేయించుకున్నప్పుడు ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా కూడా కొంచెం సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటే దీని అసలైతే అందం అయితే తెలుసుద్దండి. ఓకేనా? ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.